కృష్ణమ్మకు వరద కొనసాగుతోంది. ఎప్పుడో జూలై చివరి వారంలో జూరాల గేట్లు ఎత్తేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ గేట్లు ఎత్తినట్టే వరద ఫ్లడ్ కంటిన్యూ అవుతుంది. ఇంత సుదీర్ఘ కాలం దాదాపుగా 89 రోజుల నుంచి ఫ్లడ్ కొనసాగడం అనేది కృష్ణానది ప్రాజెక్టుల చరిత్రలో ఇదొక రికార్డు. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టులో గడిచిన 75 రోజులుగా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. తాజాగా మనం పరిశీలించినట్లయితే జూరాల ప్రాజెక్టులో 16 గేట్లు ఎత్తి 2,74,000 క్యూసెక్ల వరదను శ్రీశైలం ప్రాజెక్టుకు రిలీజ్ చేశారు. ఇక తుంగభద్ర నుంచి కూడా ఒక 60,000 క్యూసెక్లు వస్తుంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టులో 10 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్లని నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా 65,000 క్యూసెక్లు, పోతిరెడ్డిపాలెం 30,000, ఇక లిఫ్ట్ ఇరిగేషన్స్ ఒక 4 ఉంటే వాటి ద్వారా ఒక 7,000 క్యూసెక్లు ఉపయోగించుకుంటూ ఉన్నారు. నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండిపోయింది. అక్కడ నిల్వ చేసే సదుపాయం కూడా లేదు. కుడి ఎడమ కాలువలకి మొత్తం కలిపి ఒక 16,000 క్యూసెక్లు, మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,850 క్యూసెక్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. 26 గేట్లు ఎత్తివేసి పులిచింతల ప్రాజెక్టుకి 3,74,000 క్యూసెక్ల వరదను రిలీజ్ చేశారు. 45 టీఎంసీల కెపాసిటీ ఉన్న పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. విద్యుత్ ఉత్పత్తి చేసుకొని గేట్లు ఎత్తివేసి మొత్తం మీద 4 లక్షల క్యూసెక్ల ప్రకాశం బ్యారేజ్కి రిలీజ్ చేశారు. ప్రకాశం బ్యారేజ్లో 68 గేట్లు లిఫ్ట్ చేశారు. 3 అడుగుల మేర లిఫ్ట్ చేశారు. 4,20,000 క్యూసెక్ల వరద సముద్రంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ వరదలో కొంచెం హెచ్చు తగ్గులు నమోదవుతూ ఉన్నాయి. ఎందుకంటే మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. మూసీ ప్రాజెక్టు కూడా ఇప్పటికే నిండిపోయింది కాబట్టి అటువైపు నుంచి కూడా ఒక 40,000 క్యూసెక్లు కృష్ణానదికి వస్తూ ఉంది. కాబట్టి కొద్ది రోజులు ఈ వరద కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, వారం రోజుల పాటు. ఆ తర్వాత ఈ వాయుగుండం వీటి ప్రభావం పోయిన తర్వాత వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ నెల మొత్తం ఫ్లడ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మీ ప్రాంతంలో పంట నష్టం ఏమైనా జరిగిందా, వరద ప్రభావం ఎలా ఉంది అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.